ఆత్మీయ రక్షకుడైన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ నీళ్ల కుండను విడిచిపెట్టుము. దీని ధ్యానార్థమై మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 28 మరియు 29వ వచనములను క్లుప్తముగా గమనించెదము. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి ఆ ఊరి వారితో చెప్పగా అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుడిన ప్రియమైన వారలారా, తూర్పు దేశ ప్రాంతమునందు అత్యంత ఉష్ణోగ్రత గల ఒక పట్ట పగలున ఒక సమరయ స్త్రీ నీళ్లను చేదుకొనుటకు బావి యొద్దకు వచ్చెను. అచ్చట ప్రభువు ఆమెను సంధించి ఆమె యొక్క అనైతిక జీవితమును ఒప్పింపజేసెను. ఆ బావి యొద్ద ఒక లోతైన శుద్ధీకరణ క్రియ, రూపాంతర క్రియ ఆమె జీవితములో జరిగింపబడెను. నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గను గురించి యేసు ఆమెతో చెప్పినప్పుడు తన వద్దనున్న మంటి నీళ్ల కుండతో ఇక అవసరము లేదని ఆమెకు అనిపించెను. అదే విధముగా యేసు మనలో జీవజలముల బుగ్గను తెరిచినప్పుడు మనము కూడా మన నీళ్ల కుండలను లేక బద్దలైన తొట్లను త్రోసివేయగలము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. మనము యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనమును చదివినట్లయితే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అని చదువుచున్నాము. బద్దలైన తొట్లు అనగా క్షణభంగురమైన లోక కార్యములపై నమ్మిక ఇంచుటను, వాటిని ఆశ్రయించుటను చూపుచున్నది. ఆ సమరయ స్త్రీ కనీసము ఇతడైనా తనను సంతోషపరచునేమో అని ఊహించుచు తన భర్తలను ఒకరి తరువాత ఒకరిని మార్చుచు వచ్చిన విధముగా దేవుని పిల్లలమైన మనము కొన్ని పర్యాయములు నిత్య మహిమల మీద కాక ఇహలోక వ్యర్థములపై మన హృదయములను పదిలపరచుచున్నాము. ప్రియమైన వారలారా, ఆమె త్వరగా పట్టణమునకు వెళ్లి అక్కడనున్న జనులకు సాక్ష్యమిచ్చి వారిని క్రీస్తునొద్దకు ఆహ్వానించవలెనని కాబోలు ఆమె అచ్చటనే తన నీటి కుండను విడిచిపెట్టి వెళ్ళెను. బహుశా ఆ నీటి కుండను మోయుట వలన ఆమె పట్టణమునకు వెళ్లి తిరిగి వచ్చుట ఆలస్యమగునని ఆమె అనుకొని ఉండవచ్చును. ఆమె యొక్క అట్టి ఆలస్యము జనులు ఆ బావి వద్దకు వచ్చి మెస్సయ్యను కలిసి కొనుటకు జాగురపరచవచ్చుననియు, అంత మాత్రమే కాక ఆమె ఇంకనూ వేచి ఉంటే ప్రభువు తన మార్గమున వెళ్లిపోవచ్చుననియు ఆమె తలంచి ఉండవచ్చును. కారణం ఏమైనప్పటికీ ఆమెను గూర్చిన ఒక కార్యము ఎంతో ప్రోత్సాహకరముగా మరియు కనువిప్పు కలిగించినదిగా ఉన్నది. యేసే మెస్సియా అని ఆమె ఎరిగిన వెంటనే ఆమె తన సమయమును వ్యర్థపరచుకొనదలచలేదు. ఆమె తన గత జీవితమునంతటిని వ్యర్థముగా మరియు గర్వముతో గడిపెనని గ్రహించెను. కనీసము అల్పమైన నా శేష జీవితమునైనను నిత్యమైన విలువల కొరకు వెచ్చించదనని అనుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ కృపాకాలపు అంతములో ఉండియున్న మనము ఇంకనూ యేసునొద్దకు ఆలస్యము చేసినట్లయితే దాని యొక్క ఫలితము చాలా దుఃఖకరముగా ఉండును. నీవు ఒక్కసారి నీ సమయమును వెచ్చించి యేసు వైపు తిరిగిన ఎడల యేసు నిన్నును అదే విధముగా మార్చుటకు ఎంతో సమర్థుడై ఉన్నాడు. ఒక్కసారి నీవు యేసును సంధించిన ఎడల ఆ సమరయ స్త్రీ వలె ఈ లోక కార్యములు, లౌకిక భోగములు సమస్తమును ఆ నీళ్ల కుండను విడిచిపెట్టినట్లుగా నీవును విడిచిపెట్టగలవు. అది కేవలము యేసుక్రీస్తుని యొక్క పాదముల యొద్ద కూర్చుని ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు మాత్రమే జరుగును. కాబట్టి ఆలోచించుకొనుము. ఒక్కసారి ప్రభువు వైపు తిరిగి ఆయన చూపు మార్గములలో నడిచి ఆయన బయలుపరిచిన వాక్యమును విని నేడే నీవు సంపూర్ణముగా నిన్ను నీవు సమర్పించుకొని అనేకులకు ఆ సమరయ స్త్రీ వలె ప్రభువు కొరకై ఒక సాక్ష్యార్థమైన జీవితమును జీవించుటకు ప్రయాసపడము. దేవుడు అటువంటి కృపను అనేకులకు దయచేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆశీర్వదించి ఆయన కొరకు అనేకులకు ఒక సాక్ష్యార్థమైన జీవితము జీవించుటకు కృప చూపుదురుగాక. ఆమేన్.
చాపుచూ వేచి ఉన్నాడు. ప్రభు యేసు చెంతకు రమ్ము. ఈ లోక సంభవముల్ భీకరమే, ఇలలోన పాపము పెరిగెను. ఈ లోక సంభవముల్ భీకరమే, ఇలలోన పాపము పెరిగెను. నీ పాపము విడిచి రమ్ము, నీవు రక్షణ పొందుము ఇప్పుడే. నీ పాపము విడిచి రమ్ము, నీవు రక్షణ పొందుము ఇప్పుడే. రక్షణ పొందుము ఇప్పుడే. లెమ్ము ప్రియుడరమ్ము, క్రీస్తు నిన్నే పిలుచుచున్నాడు. లెమ్ము ప్రియుడరమ్ము, క్రీస్తు నిన్నే పిలుచుచున్నాడు. కల్వారి ప్రేమతో ప్రభువు కరము చాపుచూ వేచి ఉన్నాడు. కల్వారి ప్రేమతో ప్రభువు కరము చాపుచూ వేచి ఉన్నాడు. ప్రభు యేసు చెంతకు రమ్ము. నీ రోగ బలహీన వేదనలు సిలువలో భరించెను ప్రభువు. నీ రోగ బలహీన వేదనలు సిలువలో భరించెను ప్రభువు. గాయములందేను యేసు, నీకు స్వస్థతనిచ్చును ఈ క్షణమే. గాయములందేను యేసు, నీకు స్వస్థతనిచ్చును ఈ క్షణమే. స్వస్థతనిచ్చును ఈ క్షణమే. లెమ్ము ప్రియుడరమ్ము, క్రీస్తు నిన్నే పిలుచుచున్నాడు. లెమ్ము ప్రియుడరమ్ము, క్రీస్తు నిన్నే పిలుచుచున్నాడు. కల్వారి ప్రేమతో ప్రభువు కరము చాపుచూ వేచి ఉన్నాడు. కల్వారి ప్రేమతో ప్రభువు కరము చాపుచూ వేచి ఉన్నాడు. ప్రభు యేసు చెంతకు రమ్ము. నీ శాప మరణపు భయమిగా బంధించెను నిన్ను ఇహలో. నీ శాప మరణపు భయమిగా బంధించెను నిన్ను ఇహలో. శక్తి గల దివ్య రక్తం నీకు విడుదల ఇచ్చును ఈ సమయం. శక్తి గల దివ్య రక్తం నీకు విడుదల ఇచ్చును ఈ సమయం. విడుదల ఇచ్చును ఈ సమయం. లెమ్ము ప్రియుడరమ్ము, క్రీస్తు నిన్నే పిలుచుచున్నాడు. కల్వారి ప్రేమతో ప్రభువు కరము చాపుచూ వేచి ఉన్నాడు. ప్రభు యేసు చెంతకు రమ్ము.